హలో అండి. నేను మీ ప్రసన్న. ఈరోజు మనం తెలంగాణలో సర్వపిండి ఎలా చేస్తారో చూద్దాం. 2 కప్పుల బియ్యపిండిని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు సన్నగా తురిమిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా తురిమిన కరివేపాకు, అలాగే సన్నగా తరిమిన కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోండి. అలాగే సరిపడంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వెల్లుల్లి, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి కచ్చాపచ్చా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు అలాగే అరగంట ముందు నానబెట్టిన శనగపప్పును వాటర్ తీసేసి వేసుకోండి. శనగపప్పును కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల సర్వపిండి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకొని అందులోకి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ అంతా కలుపుకోవాలి. వాటర్ అనేవి ఒకేసారి తీసుకోకూడదు, కొంచెం కొంచెం వేసుకోవాలి. ఒకేసారి తీసుకోవడం వల్ల పిండి లూజ్ అయిపోతుంది. సో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దాన్ని ఒకసారి ఫింగర్తో టేస్ట్ చేయండి మెత్తగా ఉందా లేదా అని. అలా మెత్తగా అయిన మిశ్రమాన్ని ఒక వెడల్పటి కడాయి తీసుకోండి. వెడల్పు కడాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆ కొంచెం పిండిని తీసుకొని అందులో వేసేసి 4 ఫింగర్స్తో పల్చగా ప్రెస్ చేసుకుంటూ సర్వపిండిని పెట్టుకోండి. అలా పల్చగా పెట్టుకోవడం వల్ల మంచిగా కాలుతుంది సర్వపిండి. అలాగే ఫింగర్స్తో మధ్యలో అక్కడక్కడ హోల్స్ చేయండి. అలా చేయడం వల్ల పిండి ఈజీగా ఉడికిపోతుంది. తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసినాక అలాగే మూత పెట్టేసి ఉడికించండి. 5 మినిట్స్లో ఉడికిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి కావాలంటే దాన్ని తిరగేసుకున్నాక ఉడికిపోతుంది. ఇప్పుడు వేడివేడిగా సర్వపిండి రెడీ.